నమస్తే అండి. ఈ వీడియోలో టు డూ లిస్టే ఇంప్లిమెంట్ చేస్తున్నాం గానీ, చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. లెట్ అస్ సీ వాట్ ఆర్ ద ఫీచర్స్ అని. ఫస్ట్ ఇప్పుడు నేను రిఫ్రెష్ చేయగానే మనకి ఫోకస్ వచ్చేసి మనకు ఆ టెక్స్ట్ బాక్స్ మీదకి వెళ్ళిపోతుంది. దీనికోసం నేను యూజ్ చేశాను. రెఫరెన్స్ వేరియబుల్స్ యూజ్ చేశాను. అట్లాగే నేను ఏదన్నా కొత్తది క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ రియాక్ట్ ప్రాజెక్ట్ అని ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడికి క్రియేట్ అవుతుంది. అంటే నేను ఇక్కడ టు డూ యాడ్ టు డూ ఆర్ ప్లస్ టు డూని బటన్ని ప్రెస్ చేయకముందే మీకు ఇక్కడ ఆ పర్టికులర్ న్యూ కాంపోనెంట్ క్రియేట్ అవుతుంది. అంటే ఎంటర్ మీద కూడా పనిచేస్తుంది. అదే రకంగా ఇప్పుడు నేను ఈ పేజ్ని రీఫ్రెష్ చేశాను అని అంటే నేను ఆల్రెడీ యాడ్ చేసిన టు డూ ఐటమ్స్ ఎక్కడికి మనకి ఎరేజ్ అవ్వట్లేదు. ఆ ఐటమ్స్ అట్లాగే ఉంటున్నాయి. సో దీన్ని నేను ఎట్లా అచీవ్ చేశానంటే లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకున్నాను. కానీ లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవడానికి కస్టమ్ హుక్స్ యూజ్ చేశాను. సో ఈ ఒక్క వీడియో చూడడం తోటి మీరు ఏమేమి నేర్చుకోవచ్చు అంటే కస్టమ్ హుక్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, రెండోది యూజ్ చేసి మనము ఇలాంటి ఫీచర్ని అంటే ఆటోమేటిక్గా ఫోకస్ మన మెయిన్ టెక్స్ట్ బాక్స్ మీదకు ఫోకస్ అవ్వడం ఇలాంటివి ఎలా చేయాలి, అదే రకంగా లోకల్ స్టోరేజ్లో డేటాను ఎట్లా స్టోర్ చేసుకోవాలి, లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకున్న డేటాని మళ్ళీ మనం ఎట్లా తెచ్చుకోవాలి. మోస్ట్ అండ్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఈచ్ టు డూ ఈజ్ ఎ సపరేట్ కాంపోనెంట్. ఎప్పుడైతే ఇలాగ సపరేట్ కాంపోనెంట్స్గా మనం చేస్తామో అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మీద మంచి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. లైక్ పేరెంట్ కాంపోనెంట్ కనుక రీరెండర్ అయితే దానికి చుట్టూ ఉన్న చైల్డ్ కాంపోనెంట్స్ ఆటోమేటిక్గా రీరెండర్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు ఎస్కేప్ చేస్తూ మీరు ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి అని అనుకుంటే అంటే చూడండి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ని కవర్ చేస్తాను. అంటే ఇక్కడ యూజ్ కాల్ బ్యాక్ ఎట్లాగా వర్క్ చేస్తుందో చూపిస్తాను, యూజ్ ఎఫెక్ట్ ఎక్కడ వాడతారో చూపిస్తాను, యూజ్ రెఫ్ ఎక్కడ వాడతారో చూపిస్తాను, అలాగే మీకు కస్టమ్ హుక్స్ ఎక్కడ వాడతారో చూపిస్తున్నాను, రైట్. అట్లాగే లోకల్ స్టోరేజ్లో ఎట్లా స్టోర్ చేస్తారో చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ కోడ్లో కూడా ఇక్కడ నేను ఒక కొత్త హుక్ ఏమి యూజ్ చేశానంటే యూజ్ స్టోరేజ్ స్టేట్ అని అన్నాను. అంటే ఇక్కడ స్టేట్ని నేను ఎప్పటికప్పుడు స్టోరేజ్లో మెయింటైన్ చేసుకుంటున్నాను. దానికి ఒక సపరేట్ హుక్ పేరు కూడా పెట్టుకున్నాను, దట్ ఈస్ కాల్డ్ ఎస్ యూజ్ స్టోరేజ్ స్టేట్. సో ఇలాగ స్టోరేజ్ స్టేట్ ఎట్లా క్రియేట్ చేయాలి, అలాంటి హుక్ రాయాలంటే ఎట్లా, సేమ్ టు డూ ఒక స్టేట్ వేరియబుల్ కాకపోతే ఈ స్టేట్ వేరియబుల్ అప్డేట్ చేస్తుంటే అది ఆటోమేటిక్గా స్టోర్లో అప్డేట్ అవుతుంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్నిటిని మనం ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి ప్రాక్టికల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి రియల్ టైమ్ సినారియోస్ తోటి మీరు ఏదైనా కనుక నేర్చుకోవాలి అని అనుకుంటే రియాక్ట్ కనుక నేర్చుకోవాలన్నా జావా యాంగులర్ నోడ్ మాంగో నేర్చుకోవాలి అని అనుకుంటే మా ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అవ్వండి. మేము 1 month 3 months 6 months ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. మీకు నచ్చిన ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి. లెట్ us డైవ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా, నేను ఒక ఫండమెంటల్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థింగ్ని నేను అప్లోడ్ చేసేస్తాను. సో మీకు కోడ్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది దీని మీద, అండ్ ఏ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి చూస్తూ ఉండండి. సో లెట్ us గో బ్యాక్ టు మాస్టర్. మీకు ఈ ఫీచర్స్లో ఏది బాగా నచ్చిందో కూడా చెప్పండి, సో దట్ వాటిని ఇంకా అప్గ్రేడ్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకా ఏదైనా కొత్త టాపిక్ మీద కొత్త ఫీచర్స్ ఏమైనా కావాలన్నా, కొత్త టాపిక్ మీద ఏదైనా కోడ్ కావాలన్నా జస్ట్ కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నా దగ్గర మాస్టర్ ఓకే, దీనికి బ్రాంచ్ వచ్చేసి టు డూ యూట్యూబ్, రైట్. ఇది ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో ఫస్ట్ టు డూ లిస్ట్ అనే కాంపోనెంట్ తీసుకుంటాను. సో టు డూ లిస్ట్ డాట్ జేఎస్ఎక్స్, ఓహో, టు డూ లిస్ట్ డాట్ జేఎస్ఎక్స్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ కాంపోనెంట్ నేను యాప్ కాంపోనెంట్లో యూజ్ చేసుకోవాలండి. సో నేను ఆల్రెడీ బూట్ స్ట్రాప్ వాడుతున్నానండి, ఇన్స్టాల్ అయిపోయింది. సో నేను క్లాస్ నేమ్స్ వాడుతున్నాను మీకు అర్థం కావడానికి.
కొంచెం చిన్న స్టైలింగ్ అప్లై చేస్తున్నాను, ఏం వరీ అవ్వనవసరం లేదు. సో ఇక్కడ సో టు డూ లిస్ట్ కూడా నేను ఒక స్టైల్ అప్లై చేస్తాను. సో మనం అప్పుడు అప్లికేషన్ కనుక ఓపెన్ చేసి చూసుకుంటే ఈ రకంగా కనపడుతుంది. అంటే మెయిన్గా బయట ఉన్నది యాప్ కాంపోనెంట్, లోపల ఉన్నది టు డూ లిస్ట్ కాంపోనెంట్. సో టు డూ లిస్ట్ కాంపోనెంట్కి కొద్దిగా ఇంత డేంజర్ కలర్ కాకుండా కూల్ కలర్ పెట్టుకుందాం. ఇన్ఫో అనగానే కూల్ కలర్ అవుతుంది. సో దీంట్లో మనం డేటాని మెయింటైన్ చేయడం కోసం, ఎప్పటికప్పుడు డేటాని మెయింటైన్ చేయడం కోసం మనం ఏం చేద్దామంటే యూజ్ స్టేట్ అనేవి ఫస్ట్ నేను ఇట్లాగే క్రియేట్ చేస్తాను, చేసిన తర్వాత ముందుకు వెళ్తూ ఉంటాను. ఓకే, సో యూజ్ స్టేట్లో ఒక ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని వేర్ టు డూస్ కామా సెట్ టు డూస్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ అన్నాను కదా, ఇక్కడ మీరు యూజ్ స్టేట్. సో దీంట్లో మనం డేటాని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, అట్లాగే BUTTON బటన్ యాడ్ టు. ఏ స్టైల్స్ ఏమి అప్లై చేయకండి, సింపుల్గా అట్లా ఉంచేసేయండి. స్లోగా దీని సంగతి చెప్దాం. సో మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూ యాడ్ అయ్యి కింద లిస్ట్గా డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ టు డూస్లోకి ఎప్పటికప్పుడు ఆ డేటాని పుష్ చేసేస్తూ ఉంటాం. సో దీనికోసం నేను ఇక్కడ అరే తీసుకున్నాను, లెట్ us see. సో ఎప్పటికప్పుడు టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూని తెచ్చుకోవడానికి మీరు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇలాంటివి వాడకండి. దే ఆర్ కాల్డ్ అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్. కంట్రోల్డ్ కాంపోనెంట్స్గా ఉండాలి అని అంటే ఈ ఇన్పుట్ బాక్స్కి ఒక సపరేట్ స్టేట్ వేరియబుల్ మెయింటైన్ చేయండి. వేర్ న్యూ టు డూ కామా సెట్ న్యూ టు డూ ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్. సో దీంట్లో చేంజ్ జరిగిన ప్రతిసారి ఈవెంట్ ఆబ్జెక్ట్లో వచ్చిన వాల్యూని న్యూ టు డూ అనే స్టేట్ వేరియబుల్లోకి అప్డేట్ చేస్తుంటారు. సో ఇక్కడ చేంజెస్ జరుగుతుంది అని అంటే గెట్ 100K సబ్స్క్రైబర్స్ అనగానే ఎప్పటికప్పుడు ఈ న్యూ టు డూలోకి అప్డేట్ అవుతుంది. నేను ఇక్కడ ఏం చేయాలంటే యాడ్ టు డూ అని క్లిక్ చేయగానే ఈ టు డూస్ అనే అరేలోకి పుష్ అవ్వాలి. సో ఆన్ క్లిక్ చేసినప్పుడు యాడ్ టు డూ అని సపరేట్గా రాసుకోండి, దాన్ని ఇక్కడ డిఫైన్ చేసుకోండి. ఫంక్షన్ యాడ్ టు డూ ఆఫ్ సెట్ టు డూస్ లోపల మీరు అరే లోపల ఆల్రెడీ ఉన్న టు డూస్ని అలాగే ఉంచేసి కొత్త టు డూని యాడ్ పెట్టేసి. యాక్చువల్గా నేను ఇక్కడ జనరల్గా అయితే కాల్ బ్యాక్ ఫంక్షన్ వాడి దాంట్లో ప్రీవియస్ స్టేట్కి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. కాకపోతే కాంప్లెక్స్ ఎందుకు చేయడం అని దాన్ని అట్లాగే ఉంచేస్తున్నాను, మీరు దాన్ని వర్రీ అవ్వకుండా చూస్తుండండి. సో ఇక్కడ యాడ్ టు డూ ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ యాడ్ టు డూ అనగానే మనకి ఈ న్యూ ఈ టాస్క్ అనేది టు డూస్లోకి అప్డేట్ అయింది, కానీ అది కింద డిస్ప్లే అవ్వట్లేదు. డిస్ప్లే అవ్వాలంటే ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఒక్కొక్కటిగా డిస్ప్లే చేస్తూ రావాలి. సో ఇక్కడ దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే టు డూస్ డాట్ మ్యాప్ అంటే లిస్ట్ జనరేషన్ చేస్తున్నాను. ఒక్కొక్క టు డూని తీసుకుని ఒక్కొక్క లిస్ట్ ఐటమ్గా నేను డిస్ప్లే చేస్తాను. రైట్, ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. కొత్తది గెట్ 100K సబ్స్క్రైబర్స్ యాడ్ టు డూ మోర్ వీడియోస్ ఆన్ రియాక్ట్
ఇట్లా నేను ఏది యాడ్ చేసుకుంటే అది యాడ్ అవుతుంది. బట్ నేను ఏదైనా రిఫ్రెష్ చేశానంటే ఇంతకుముందు యాడ్ చేసిన టు డూస్ అన్ని డిసపియర్ అయిపోతున్నాయి, ఎందుకంటే మొత్తం రీరెండర్ అయింది, దాంట్లో ఉన్న స్టేట్ జీరో నుంచి అంటే ఎంటీఆర్ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని మనకి మెయింటైన్ అవ్వాలి అని అంటే మనం ఎప్పటికప్పుడు లోకల్ స్టోరేజ్లో అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో నార్మల్ స్టేట్ అండ్ స్టేట్ వేరియబుల్ అనేది టెంపరీ మెమరీలో మెయింటైన్ చేసుకుంటుంది డేటాని. అదే స్టోరేజ్లో మెయింటైన్ చేసుకోవాలి లోకల్ స్టోరేజ్లో అంటే మనం ఒక సపరేట్ హుక్ క్రియేట్ చేసుకుందాం. హుక్ క్రియేట్ చేసుకుని దాంట్లో పెట్టుకుందాం, రైట్? సో ఆ హుక్ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే దీనికోసం నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. లేదు, మీ ఇష్టం, మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే మంచిది. హుక్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో యూజ్ స్టోరేజ్ స్టేట్ డాట్ జేఎస్. సో ఇక్కడ యూజ్ స్టేట్ కాకుండా యూజ్ స్టోరేజ్ స్టేట్ అంటే మన డేటాని ఎప్పటికప్పుడు స్టోరేజ్లో మెయింటైన్ చేసుకోవడానికి తగ్గట్టుగా నేను క్రియేట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే hook is nothing but custom hook is nothing but a normal function with use అనే కీవర్డ్ తోటి ఉంటుంది. యూజ్ స్టోరేజ్ స్టేట్, ఎస్. సో దీన్ని ఎక్స్పోర్టబుల్ గా రాసుకోండి సో దట్ మనం వేరే చోట యాక్సెస్ చేసుకోవచ్చు. దీంట్లో ఏమీ జరగదు, ఏమీ పెద్ద చేంజెస్ ఏముండవు. దీంట్లో కూడా ఒక స్టేట్ క్రియేట్ అవుతుంది. టుడూస్ కామా సెట్ టుడూస్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్. సో ఈ యూజ్ స్టేట్ ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ అని అంటే రియాక్ట్ లో నుంచి తీసుకొస్తాం. ఇంపోర్ట్ యూజ్ స్టేట్ ఫ్రమ్ రియాక్ట్. సో ఇక్కడ ఏంటి అని అంటే సెట్ చేసేటప్పుడు సో సెట్ టు డూస్ ని కొద్దిగా నేను మాడిఫై చేస్తున్నా నేను. ఓకే, సో అట్లా మాడిఫై చేస్తున్నానో చూడండి ఒకసారి. ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన స్టేట్ ని అదే రకంగా రిటర్న్ చేసేసాం అనుకోండి, అప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూడండి. రిటర్న్ టు డూస్ కామా సెట్ టు డూస్, రైట్? ఏం లే, ఇక్కడ స్టేట్ క్రియేట్ చేసుకుని ఈ రెండింటిని నేను ఇక్కడి నుంచి రిటర్న్ చేసుకుంటున్నాను. సో దట్ టు డూ లిస్ట్ లో ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ నేను యూజ్ సెట్ స్టేట్ అని కాకుండా యూజ్ స్టోరేజ్ స్టేట్ అని కనుక మనం యూజ్ చేసుకుంటే అంటే ఇంపోర్ట్ యూజ్ స్టోరేజ్ స్టేట్ ని కనుక మనం తెచ్చుకుని యూజ్ చేసుకుంటే సేమ్ పని జరగాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏమైంది అని అంటే యూజ్ స్టోరేజ్ స్టేట్ లో రిటర్న్ మనము ఎంటీఆర్ ఇవ్వలేదు కాబట్టి ఇట్లా వచ్చింది. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఫీచర్స్ వర్క్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ సపరేట్ హుక్ గా రాసుకున్నాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక స్టేట్ వేరియబుల్స్ ఒక స్టేట్ వేరియబుల్ దానికి సంబంధించిన సెట్టర్ ఫంక్షన్ ని నేను యూజ్ స్టేట్ ద్వారానే క్రియేట్ చేసుకుని అదే యూజ్ స్టేట్ ద్వారా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇంతకు మించి నేను చేస్తుంది ఏమీ లేదు, సింపుల్ గానే రాస్తున్నాను. సో ఒకసారి చూద్దాం దీని నెక్స్ట్ టార్గెట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ టు డూస్ అనేవి ఇక్కడికి వచ్చి అప్డేట్ అవుతున్నాయి కదా. సో ఎప్పుడు టు డూలో మనకి ఏదన్నా ఒక కొత్త అప్డేట్ వచ్చింది అనుకోండి, అప్డేట్ రాగానే అంటే ఏదైనా అప్డేట్ అయ్యింది అనుకోండి, దాన్ని నేను ఎలా తెలుసుకోవచ్చు? యూజ్ ఎఫెక్ట్ లోపల మనము డిపెండెన్సీ అరేలో టు డూస్ అని పెట్టామనుకోండి. సో దిస్ యూజ్ ఎఫెక్ట్ విల్ ఆల్వేస్ కాల్ వెన్ ఎవర్ దెర్ ఈస్ అన్ అప్డేట్ ఇన్ ద టు డూస్. సో అప్డేట్ రాగానే నేను ఏం చేస్తానంటే టు డూస్ ని తీసుకుని అప్డేట్ జరగగానే టు డూస్ ని తీసుకుని విండో డాట్ లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఆఫ్ అని చెప్పి జేసన్ డాట్ స్ట్రింగిఫై ఆఫ్. ఇప్పుడు ఈ టు డూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్ట్రింగిఫై చేసి నేను దాంట్లో పుష్ చేస్తున్నాను లోకల్ స్టోరేజ్లో. ఇంతే, ఇంతకు మించి నేను ఏం చేయట్లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే
ఎప్పటికప్పుడు లోకల్ స్టోరేజ్లోకి డేటా పుష్ అవుతూ ఉంటుంది. మీరు లాస్ట్ వరకు చూడండి, కంగారు పడిపోకండి. సో ఇక్కడ సెట్ ఐటమ్ లోపల రెండు ప్రాపర్టీస్ ఉండాలి. ఒకటి టుడూస్ అండ్ జేసన్ డాట్ స్ట్రింగిఫై ఆఫ్ న్యూ టుడూస్. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం జరగబోతుంది. మనకు అప్లికేషన్లో డిఫాల్ట్గా టుడూస్ ఉన్నాయి, దీన్ని క్లియర్ చేస్తున్నా. ఓకే, డిఫాల్ట్గా టుడూస్ ఆటోమేటిక్గానే క్రియేట్ అవుతున్నాయి స్టార్టింగ్లోనే. ఎప్పుడైతే నేను కొత్త కొత్త టుడూస్ని యాడ్ చేస్తున్నానో, అబ్జర్వ్ చేయండి, కొత్త టుడూని యాడ్ చేశానో ఆటోమేటిక్గా ఆ టుడూ కొత్తది ఇక్కడికి వచ్చి ఇది లోకల్ స్టోరేజ్లో ఎప్పటికప్పుడు ఆ టుడూస్ స్టోర్ అవుతున్నాయి. కానీ నేను ఎప్పుడైతే రీఫ్రెష్ చేశానో టుడూస్ అనేవి మాయమైపోతున్నాయి, రైట్? సో ఎందుకు మాయమవుతున్నాయి అని అంటే, టుడూస్ అనేది ఆల్రెడీ ఉంటే వాటిని మనము ఈ సెట్ టుడూస్లోకి అప్డేట్ చేయాలి. అంటే ఈ హుక్ డిఫాల్ట్గా ఫస్ట్ టైం ఎప్పుడైతే కాల్ అవుతుందో అది ఎలా జరుగుతుంది, ఎంటీ డిపెండెన్సీ అరే ఇవ్వండి. ఈ సీక్వెన్స్ కూడా ఇంపార్టెంట్, మీరు ముందు పెట్టుకోండి. ఈ ఎంటీ డిపెండెన్సీ అరేలో మనం ఇలా రాయాల్సి ఉంటుంది, విండో డాట్ లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటెమ్ ఆఫ్ టుడూస్ ఉంటే, ఒకవేళ అది ట్రూ అయితే, అది కనుక ట్రూ అయితే అంటే ఏంటి, టుడూస్ లోపల ఏదైనా ఉంటే సెట్ టుడూస్ ఆఫ్ ఇక్కడ జేసన్ డాట్ పార్స్ ఆఫ్ టుడూస్ అంటే టుడూస్ ని తెచ్చుకొని దాన్ని పార్స్ చేసిన వచ్చిన రిజల్ట్ నేను ఇక్కడ అప్లై చేయండి. ఒక్కసారి చూద్దాం, ఇక్కడ నేను ఏదైనా యాడ్ చేస్తున్నాను, రిఫ్రెష్ చేయగానే ఏమైంది, టోకెన్ ఓ సంథింగ్ వెంట్ రాంగ్, ఇన్వాలిడ్ టోకెన్, అచ్చా ఆబ్జెక్ట్ లాగా ఉన్నట్టుంది అది. చూడండి, ఇక్కడ నేను దేన్ని పార్స్ చేయాలి, లోకల్ స్టోరేజ్లో ఉన్న టుడూస్ని పార్స్ చేయాలి. నేను డైరెక్ట్గా టుడూస్ అని అంటే దాని మీనింగ్ ఏంటి, విండో డాట్ లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటెమ్ ఆఫ్ టుడూస్. ఎస్ 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 అయిపోయింది. చూసారా, అప్పుడు కావాలంటే ఇప్పుడు పిక్చర్ మళ్ళీ మొత్తం రన్ చేద్దాం. దేంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎప్పటికప్పుడు అప్లికేషన్లో లోడ్ అవుతున్నాయి, ఐ మీన్ లోకల్ స్టోరేజ్లో లోడ్ అవుతున్నాయి. నేను ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఏమవుతుంది, బిగినింగ్లో లోకల్ స్టోరేజ్లో ఉన్న టుడూస్ని తెచ్చుకుని మన స్టేట్ వేరియబుల్కి అప్డేట్ చేస్తుంది, సో దాట్ మన టుడూస్ అనేవి మనకి వేస్ట్ అవ్వవు. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ ఏం కవర్ చేశాను, సపరేట్ హుక్గా ఎలా రాసుకున్నానో చూసారు మీరు. యూజ్ స్టోరేజ్ స్టేట్ అనే సపరేట్ హుక్ ఒకటి క్రియేట్ చేశాను. రెండోది, దాన్ని ఎప్పటికప్పుడు లోకల్ స్టోరేజ్లో అప్డేట్ చేశాను. మనకి టు డూ లిస్ట్కి సంబంధించిన కోడ్లో కనుక చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఏ డిఫరెన్సెస్ లేవు, ఏ చేంజెస్ లేవు. నార్మల్ స్టేట్ వేరియబుల్ ఎట్లా తీసుకున్నామో అట్లాగే యూజ్ స్టోరేజ్ స్టేట్ వేరియబుల్ అనేది తీసుకున్నాం. సో స్టోరేజ్లో మనం వాల్యూస్ని మెయింటైన్ చేయడానికి ఏ కష్టాలు అయితే పడాలో వాటి గురించి మనకి ఇక్కడ దిగులు లేదు. అది ఆల్రెడీ హుక్లో, యూజ్ స్టోరేజ్ హుక్ కస్టమ్ హుక్లో మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి సపరేషన్ ఆఫ్ ద కన్సర్న్ అనేది చాలా చక్కగా జరుగుతుంది దీంట్లో. సో మీరు వరీ అవ్వలేకుండానే మొత్తం పని అయిపోతుంది అనమాట, సపరేట్గా మెయింటైన్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యూజ్ కస్టమ్ హుక్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది నేను సపరేట్గా చేయించాను. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, యూజ్ ఎఫెక్ట్ని ఎంత నాక్గా యూజ్ చేసానో చూడండి, అంటే ఎంత టెక్నిక్గా యూజ్ చేసుకున్నాను అని. సో యూజ్ ఎఫెక్ట్ తోటే నేను మొత్తం పంచాయతీ చేసినట్టు ఇక్కడ. యూజ్ ఎఫెక్ట్ తోటే మొత్తం అంతా, మిగతావి ఏం పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. స్టేట్ వేరియబుల్ అదే స్టేట్, అదే సెట్ టుడూస్, అదే సెట్టర్, కాకపోతే దాన్ని ఎప్పుడు సెట్ చేయాలి అనేది యూజ్ ఎఫెక్ట్ తోటి నేను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు యూజ్ చేసి ఎట్లా చేస్తానో చూడండి. నాకు డిఫాల్ట్గా నేను
పేజ్ లోడ్ చేయగానే నాకు రెఫరెన్స్ ఇక్కడికి వచ్చేసేయాలి. సో దానికోసం ఏం చేస్తానంటే నేను ఇక్కడ యూజ్ రెఫ్ అనే హుక్కి ఒక రెఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను. సో ఆ రెఫరెన్స్ వేరియబుల్ని ఇక్కడ పెట్టుకుంటాను అన్నమాట. ఆర్ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టీరెఫ్ అని చెప్పి. సో ఇక్కడ యూజ్ సో ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏం డిఫరెన్స్ ఏం లేదు. సో పేజ్ లోడ్ అయ్యి అవ్వగానే అంటే కాంపోనెంట్ లోడ్ అయ్యి అవ్వగానే అని అంటే యూజ్ ఎఫెక్ట్ లోపల మనకి ఎంటీ డిపెండెన్సీ అదే అంటే ఇది ఓన్లీ ఒక్కసారి మౌంట్ అయినప్పుడు జరుగుతుంది. సో అప్పుడు మనం ఏం చేద్దాం అంటే టీరెఫ్ డాట్ కరెంట్ డాట్ ఫోకస్ అన్నామంటే ఆటోమేటిక్గా మన పేజ్ లోడ్ అయ్యి అవ్వగానే మన ఫోకస్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి టెక్స్ట్ బాక్స్లోకి వస్తుంది. అదే మాదిరిగా మనం ఏదైనా కొత్త టాస్క్ని ఎంటర్ చేసి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా మనకి ఆ కొత్త టాస్క్ యాడ్ అయిపోవాలి అని అంటే ఏం చేయాలి? సో ఇక్కడ కూడా మనం ఇక్కడ ఆన్ కీ అప్ మీద రాసుకుందాం యాక్షన్. ఆన్ కీ అప్ మీద ఏం రాద్దామంటే చెక్ ఎంటర్ అనే ఫంక్షన్ రాద్దాం. సో ఇక్కడ చూడండి ఈ చెక్ ఎంటర్కి ఆటోమేటిక్గా ఈవెంట్ పాస్ అవుతుంది. ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్లో మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో కీ అది కనపడుతుంది అనమాట. సో దాన్ని ఎట్లా యాక్సెస్ చేయాలంటే ఈ డాట్ కీ అని యాక్సెస్ చేయాలి. ఇఫ్ ఈ డాట్ కీ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ అయితే నేనేం చేయాలి? ఏం చేయనవసరం లేదు, యాడ్ టు కాల్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు ఈ ఇక్కడ ఎంటర్ చేసే వాల్యూ న్యూ టు డూ వేరియబుల్లో అప్డేట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అదే పని చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంటర్ కీ కొట్టగానే ఎంటర్ కీ ప్రెస్ చేయగానే రీచ్ వచ్చేసింది. నేను యాడ్ టు డూ మీద క్లిక్ చేయని కూడా చేయలేదు. రెండోది ఏంటి అని అంటే యాడ్ చేయగానే ఏం చేయాలి? దాంట్లో ఉన్నది మొత్తము క్లియర్ అయిపోవాలి. క్లియర్ అయిపోవాలంటే ఏం చేస్తాం మనం? యాడ్ టు డూ అయిన తర్వాత టీరెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ. సో ప్లీజ్ లైక్ ఎంటర్ కొట్టగానే ఏమైంది? ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూ వెళ్ళిపోయింది. సో చూసారు కదా, వీటన్నిటికీ నేను ఏం యూజ్ చేస్తున్నాను? ఇక్కడ యూజ్ రెఫ్ యూజ్ చేస్తున్నాను. సో రెఫరెన్స్ వేరియబుల్ తోటే మనం ఈ పనులన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మనము టు డూ లిస్ట్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు చాలా ప్రొఫెషనల్. ఇప్పుడు ఇవన్నీ కూడా లోకల్ స్టోరేజ్లో హ్యాపీగా సేవ్ అయి ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూషన్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సపరేషన్ ఆఫ్ ద కన్సర్న్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్క ఎలిమెంట్ని సపరేట్ కాంపోనెంట్గా డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక్కొక్క ఎలిమెంట్ని సపరేట్ కాంపోనెంట్గా డిస్ప్లే చేయడం అంటే ఏంటి అని అంటే ఒక్కొక్క టు డూ కాంపోనెంట్లో పెట్టుకోవాలనుకుంటాను. ఆ టు డూ కాంపోనెంట్కి నేను ప్రాప్స్ ద్వారా డేటాను పంపించి ఆ డేటాని డిస్ప్లే చేస్తాను. ప్రాప్స్ డాట్ టైటిల్ అనేది. సో హియర్ ఎలా రాస్తానో చూడండి. ఇక్కడ ఇలా డైరెక్ట్గా టు డూ అని ప్రింట్ చేయకుండా టు డూ అనే కాంపోనెంట్ని నేను రెండర్ చేస్తూ, సో టు డూ డైరెక్ట్గా రావట్లేదు కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ టు డూ. సో టు డూకి టైటిల్ అనే ప్రాప్ని పంపిస్తూ మీ ఇష్టం, మీరు సేమ్ టు డూ అనే పేరుతోటే పంపిస్తే బాగానే ఉంటుంది, కానీ కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇట్లా పెట్టాను. సో దీంట్లో ప్రాప్ డాట్ టైటిల్ పేరుతోటి మనకు వచ్చేస్తుంది. సో అవుట్పుట్లో ఏ డిఫరెన్స్ లేదు ఇక్కడ. ఓకే, డాట్ లేదో డిఫరెన్స్ ఉంది కానీ ఎందుకంటే నేను డివ్గా రిటర్న్ చేస్తున్నాను కదా ఇక్కడ, సో దట్ అట్లా కనపడుతుంది. దట్స్ ఓకే, లీవ్ దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం. అండ్ మీరు కావాలనుకుంటే కొద్దిగా స్టైలింగ్ కూడా చేసుకోండి, కొద్దిగా చక్కగా కనపడుతుంది. మరి చివరి దాకా విని లైక్ చేయండి, ఊరికే వదిలేస్తే నాకు ఎంకరేజ్మెంట్ ఉండదు. హోప్ యూ విల్ డూ దట్. సో ఇప్పుడు చూస్తే ఒక్కొక్క టు డూ ఒక్కొక్క
ఒక్కొక్క బాక్స్ లాగా డిస్ప్లే అవుతుంది. దీని సంగతి చెప్దాం, మంచిగా స్టైలింగ్ అంతా మంచిగా చేద్దాం. సో సపరేట్ సపరేట్ కాంపోనెంట్స్ గా డిస్ప్లే చేసుకున్నాను నేను ఇక్కడ, రైట్. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటనంటే, సపోజ్ ఇప్పుడు డిలీట్ చేయాలనుకోండి, అప్పుడు ఆ డిలీట్ ఫంక్షనాలిటీ మనం టు డూ లిస్ట్ కాంపోనెంట్లో రాసుకుంటాం. సో ఇదంతా నేను చెప్తాను, కానీ దీనికంటే ముందు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాను చెప్పాను కదా. ఈ ప్రాజెక్ట్ మొత్తం పర్ఫార్మెన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను కదా. సో దాన్ని ఎట్లా చేస్తానో చూడండి. ఇప్పుడు పేరెంట్ కాంపోనెంట్ రెండర్ అయినప్పుడు, అంటే పేరెంట్ కాంపోనెంట్ లో ఈ స్టేట్ ఏదైనా మాడిఫై అయితే ఆటోమేటిక్ గా పేరెంట్ కాంపోనెంట్ రెండర్ అవుతుంది. అవుతుందా లేదని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే, ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. యూజ్ ఎఫెక్ట్ వితౌట్ ఎనీ డిపెండెన్సీ అరే will call every time the state updates or every time the component renders. So ఇక్కడ to do list component rendered అని పెట్టుకున్నాం. సో మీరు చూస్తే ఇక్కడ మీరు డెఫినెట్ గా టు డూ లిస్ట్ కాంపోనెంట్ రెండర్డ్ అని కనపడుతుంది ఒకసారి. ఓకే, నేను ఇక్కడ ఈ మోడిఫై చేసినప్పుడల్లా టు డూ లిస్ట్ కాంపోనెంట్ రెండర్ అవడం కామన్, ఎందుకంటే ఈ టెక్స్ట్ బాక్స్ లో డేటా ఎంటర్ చేస్తుంటే యాక్చువల్గా మీకు స్టేట్ అప్డేట్ అవుతూ ఉంటుంది కదా టు డూ లిస్ట్లో. ఈ టెక్స్ట్ బాక్స్ వాల్యూ ఉంటుంది కదా, అది అప్డేట్ అవుతూ ఉంటుంది కదా. ఆబ్వియస్గా ఈ టు డూ లిస్ట్ కాంపోనెంట్ రెండర్ అవుతుంది. సో రెండర్ అయిన ప్రతిసారి యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది, అది పర్లేదండి. కానీ దీని లోపల ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ కూడా పదే పదే రెండర్ అయిపోతూ ఉంటాయి. అది ఎలా కనిపెడదాం సార్ అని అంటే, ఏముంది, ఈ యూజ్ ఎఫెక్ట్ ని తీసుకెళ్లి టు డూలో కూడా పెట్టుకుందాం. ఈ టు డూ రెండర్ అయిన ప్రతిసారి ఇది కనపడుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కావాలనుకుంటే మీరు రాసుకోండి, ఇక్కడ props డాట్ టైటిల్ కామా. సో చూస్తే ఇక్కడ ఈ రీచ్ 100K టు డూ కాంపోనెంట్ రెండర్, ప్లీజ్ లైక్ టు డూ కాంపోనెంట్ రెండర్, 480 టు డూ కాంపోనెంట్ రెండర్, ఇది ఇవన్నీ చూసారా టు డూ కాంపోనెంట్స్ ఎట్లా రెండర్ అని. నాట్ ఓన్లీ దట్, మీరు ఇక్కడ ఏ చిన్న చేంజ్ చేసినా దీని చైల్డ్ కాంపోనెంట్స్ అన్ని రీరెండర్ అవుతుంది, అది మీరు అబ్జర్వ్ చేయాలి. అట్లా రీరెండర్ అవ్వకుండా ఉండాలి అని అంటే మీరు ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ ఈ టు డూ కాంపోనెంట్ ని రియాక్ట్ డాట్ మెమో అనే హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ లో కనుక మీరు పాస్ చేస్తే, అంటే ఈ టు డూ కాంపోనెంట్ కి రియాక్ట్ డాట్ మెమో అనే ర్యాపర్ ని మనం చుడుతున్నాం అన్నమాట. అప్పుడు ఏం చేసిందంటే రియాక్ట్ డాట్ మెమో ఈ ప్రతి టు డూ కాంపోనెంట్ ఉంటుంది కదా, దీనికి కానీ దీనికి కానీ దీనికి కానీ ప్రతి టు డూ కాంపోనెంట్ కి పాస్ అయ్యే ప్రాప్స్ లో ఏదైనా చేంజ్ ఉందా లేదా అని చూసుకుని, ప్రాప్స్ లో ఏదైనా చేంజ్ ఉంటేనే ఆ టు డూ కాంపోనెంట్ ని రెండర్ చేస్తుంది. ప్రాప్స్ లో ఏ చేంజ్ లేదనుకోండి, ఆ టు డూ కాంపోనెంట్ ని రెండర్ చేయదు. సో ఇప్పుడు చూద్దాం ఇలాగా రాయడం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి. నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే అన్ని రెండర్ అయినాయి, కానీ ఇప్పుడు పేరెంట్ కాంపోనెంట్ లో ప్లీజ్ టు డూ లిస్ట్ కాంపోనెంట్ రెండర్ అవుతుంది, కానీ ఈ కిందున్న టు డూ కాంపోనెంట్స్ మాత్రం రీరెండర్ అవ్వట్లేదు. సో మనము యాక్చువల్గా సపరేషన్ ఆఫ్ ద కన్సర్న్ చేసుకోవడం వల్ల ఈ చైల్డ్ కాంపోనెంట్స్ ఎప్పుడు మనకి రీరెండర్ అవ్వకుండా, సో కొంతవరకు మనకి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి, రైట్. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆగండి, అయిపోలే ఎప్పుడే. ఎప్పుడైతే మనకి డిలీట్ టు డూ బటన్ మనం ఇంప్లిమెంట్ చేయాలో, సి డిలీట్ టు డూ అంటే ఏదైనా ఎలిమెంట్ ని మన టు డూ లిస్ట్ ని డిలీట్ చేయాలి, టు డూ లిస్ట్ లో ఉన్న ఐటమ్ ని డిలీట్ చేయాలంటే డిలీట్ టు డూ అనే ఫంక్షన్ ని మనము క్రియేట్ చేయాలి. డిలీట్ టు డూ, దీనికి మనము ఇండెక్స్ ని పాస్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. సో డిలీట్ టు డూ ఎట్లా చేద్దాం, var temp is equal to టు డూస్ కి డూప్లికేట్ ఒకటి క్రియేట్ చేసుకొని, డైరెక్ట్ గా టు డూస్ ని మనము యూజ్ చేయకూడదు.
సో టెంప్ డాట్ స్ప్లైస్ ఆఫ్ ఇండెక్స్ కామా 1 అన్న తర్వాత సెట్ టు డూస్ లోపల మనము ఈ టెంప్ని పాస్ చేస్తే త్రీ డాట్స్ పాస్ చేస్తే ఆటోమేటిక్గా అది అప్డేట్ అవ్వాలి. గుడ్ డేటా సరేనండి. సో డిలీట్ చేయాలి, కాకపోతే ఈ డిలీట్ ఫంక్షన్కి మనం ఎక్కడ కాల్ చేయాలి? డిలీట్ ఫంక్షన్ని చైల్డ్ కాంపోనెంట్లో కాల్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్క కాంపోనెంట్ టు డూ కాంపోనెంట్కి ఒక డిలీట్ బటన్ పెట్టుకోవాలి. డియూటిటిఓఎన్ బటన్ డిలీట్ కావాలి అని అంటే ఇప్పుడు ఈ డిలీట్ బటన్కి చూసారా, డిలీట్ బటన్ అయితే వచ్చేసింది. కానీ ఈ డిలీట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి? పేరెంట్ కాంపోనెంట్ అంటే టు డూ లిస్ట్ కాంపోనెంట్లో ఉన్న డిలీట్ ఫంక్షన్ కాల్ అవ్వాలి. కాల్ అవ్వాలి అని అంటే ముందు ఆ డిలీట్ ఫంక్షన్ కూడా కిందకి పాస్ చేయాలి. డిలీట్ టు డూ ఈజ్ ఈక్వల్ టు డిలీట్ టు డూ పాస్ చేసి దాన్ని తెచ్చుకోవాలి. అండ్ ఓకే సరే తెచ్చుకుని ఈ బటన్కి బైండ్ చేయాలి. సో ప్రాప్స్లో డిలీట్ టు డూ కూడా వచ్చింది కాబట్టి ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ప్రాప్స్ డాట్ అక్కడ ప్రాప్స్ డాట్ డిలీట్. ఓకే మంచిది. కాకపోతే ఈ పని చేయడం వల్ల మొత్తం పెంట అయింది. ఏమైందో చూడండి ఒకసారి. వర్డ్ అట్లా వాడుతున్నాను కానీ సారీ ఫర్ మై వర్డ్స్. పేరెంట్ కాంపోనెంట్లో ఏ చిన్న చేంజ్ జరిగినా చైల్డ్ కాంపోనెంట్స్ అన్ని రీరెండర్ అయిపోతున్నాయి. అదేంటి? ఈ డిలీట్ ఫంక్షన్ పాస్ చేయనంత వరకు బాగానే ఉంది కదా. ఇప్పుడు అసలు డిలీట్ ఫంక్షన్ పాస్ చేయనంత వరకు అసలు ఈ రీరెండరింగ్ లేదు. ఇంతకు ముందు లేకుండానే చూపించాను. మీరు కావాలంటే ఒక 10 నిమిషాలు వెనక్కి వెళ్ళి చూడండి. ఎప్పుడైతే నేను డిలీట్ మెథడ్ పాస్ చేశానో అప్పుడు మీకు చైల్డ్ కాంపోనెంట్స్ మళ్ళీ రీరెండర్ అయిపోవడం స్టార్ట్ చేసింది. ఎస్, ఇక్కడ ఏం జరుగుతుందంటే రియాక్ట్ డాట్ మెమో నిద్రపోవట్లే, రియాక్ట్ డాట్ మెమోకి మర్చిపోలేదు, రియాక్ట్ డాట్ మెమో గుర్తుంది. కానీ రియాక్ట్ డాట్ మెమో కేవలం వాల్యూస్ని మాత్రమే కంపేర్ చేయగలుగుతుంది, రిఫరెన్స్ టైప్స్ని ఈక్వాలిటీ చేయలేదు. కేవలం వాల్యూస్ అంటే ఫంక్షన్స్ని, ఓల్డ్ ఫంక్షన్ని న్యూ ఫంక్షన్ని కంపేర్ చేసినప్పుడు ఓకే ఆ ప్రాప్స్లో పాస్ అయ్యే ఫంక్షన్స్ డెఫినేషన్స్ ఏమున్నా నో టూ ఫంక్షన్ డెఫినేషన్స్ ఆర్ సేమ్. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇలాంటి డిలీట్ ఫంక్షన్స్ని మనము ఓల్డ్ రెఫరెన్స్ గానే మనం పంపిస్తున్నాము అని తెలిసేలాగా చేయడానికి మనం ఏం చేస్తామనంటే ఈ ఫంక్షన్స్ని ఇంకొక రకంగా డిఫైన్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ where delete to do is equal to use callback of అని చెప్పి యూజ్ కాల్ బ్యాక్ లో ఒక ఫంక్షన్ గా డిఫైన్ చేసుకుంటాం. సో ఈ యూజ్ కాల్ బ్యాక్ ఏం చేస్తుంది అని అంటే మనకి ఒక డిపెండెన్సీ అరే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మనకి ఈ యూజ్ కాల్ బ్యాక్ ఎప్పుడు కూడా రెఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యూజ్ కాల్ బ్యాక్ లో పెట్టి నేను డిఫైన్ చేశాను కాబట్టి ఇప్పుడు ఏం డిఫరెన్స్ మీకు కనపడుతుందో చూపిస్తాను. ఫస్ట్ రిటర్న్ అయినాయి. సో పేరెంట్ రీరెండర్ అయినా సరే చైల్డ్స్ అన్ని కూడా మళ్ళీ రీరెండర్ అవ్వట్లేదు. పాయింట్ నెంబర్ 1 అది మీరు గమనించుకుని ఉండొచ్చు ఇప్పుడు, రైట్? కానీ ఇక్కడ చాలా ప్రాబ్లం రాబోతుంది అనమాట. ఆ ప్రాబ్లం ఏంటంటే ప్రాక్టికల్ గా చూపిస్తా చూడండి. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డిలీట్ చేయాలంటే నాకు ఐడి కావాలి కాబట్టి ఐడిని కూడా పాస్ చేస్తాను. అంటే ఇక్కడ ఇండెక్స్ ఐడి అంటే సో పాస్ చేసుకున్న తర్వాత ఐడిని నేను ఇక్కడ రిసీవ్ చేసుకుని ఇక్కడ ప్రాప్స్లోకి వస్తుంది కాబట్టి ప్రాప్స్ డాట్ ఐడి. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే డిలీట్ చేస్తానో ఇక్కడ 4 టైప్ అని డిలీట్ అన్నాను, అది డిలీట్ అయిపోయింది, బాగానే ఉంది. మీకు ఏమనిపిస్తుంది అని అంటే అది భలే డిలీట్ అయి చేసేసాడు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ దీన్ని డిలీట్ చేసినప్పుడు ఏమైంది?
ఏదేదో జరిగిపోయింది ఇక్కడ, చూసారా? సో ఇక్కడ ప్రాపర్గా అక్కడ వర్క్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఒకసారి మళ్ళీ యాడ్ చేద్దాం. 1 2 3 2 డిలీట్. సో డిలీట్ అనగానే అన్నీ ఎందుకు డిలీట్ అవుతున్నాయి? పాయింట్ నెంబర్ 1, అక్కడ ఏం జరిగింది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇక్కడ అట్లా ఎందుకు జరుగుతుంది? అసలు యాక్చువల్గా ఇంకా లోపలికి వెళ్ళి చూస్తుంటే ఏమవుతుందంటే మొత్తం ఎంటీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఏఎస్డి క్యూఎస్ ఇట్లాంటి ఏవో రాసుకున్నాను నేను. ఇక్కడ ఏది డిలీట్ చేసినా మొత్తం ఎంటీ అయిపోతుంది. ఎందుకు అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తా చూడండి. నేను ఈ యూజ్ కాల్ బ్యాక్ లో నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే ఇది ఓన్లీ మౌంట్ అయ్యేటప్పుడు మాత్రమే ఒక్కసారి జరుగుతుంది కదా. ఆ టైంలో టు డూస్ లో ఏముంటాయి? ఎంటీ అరే ఉంటుంది. కాబట్టి ఆ ఎంటీ అరే టెంప్ లోకి వెళ్తుంది. ట్రై టు అండర్స్టాండ్. స్టార్టింగ్ లో ఈ ఫంక్షన్ యూజ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడైతే మీకు అప్డేట్ అయిందో అప్పుడు ఏమైతే డెఫినేషన్ ఉందో, అంటే ఆ టైంలో ఏదైతే డేటా ఈ ఫంక్షన్ కి బైండ్ అయి ఉందో చివరి వరకు అదే కంటిన్యూ అవుతుంది. రైట్? యాక్చువల్గా నేను ఇన్ని రోజులు ఏం చేసేవాడిని అని అంటే ఇక్కడ ఈ లోకల్ స్టోరేజ్ లో డిఫాల్ట్ గా డేటా పెట్టడం వల్ల నాకు కనీసం 3 కాంపోనెంట్స్ అన్న కనపడేవి అక్కడ. కానీ ఎప్పుడైతే దీన్ని వాడాను ఇక్కడ మొత్తం రిమూవ్ అయిపోవడం నాకు కూడా షాకింగ్ అనిపించింది. బట్ లక్కీలీ వీ కుడ్ ఏబుల్ టు క్రాక్ ఇట్. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ డేటాని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం కోసం ఎయిదర్ మీరు గ్లోబల్ డేటానన్నా తీసుకోవాల్సి ఉంటుంది. గ్లోబల్ డేటాలో అప్పటికప్పుడు డేటాని తెచ్చుకోవడం అట్లాంటి పనులన్నా చేయాలి, రిడక్స్ వాడాలి. లేదు నేను నా కాంపోనెంట్ లెవెల్లోనే చేసుకోవాలి అని అనుకుంటే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ని టు డూ కాంపోనెంట్ అప్డేట్ అయిన ప్రతిసారి అప్డేట్ చేసుకుంటా ఉండాలి. అంటే టు డూస్ ఎప్పుడైతే అప్డేట్ అవుతాయో అప్పుడల్లా ఈ ఈ ఈ యూజ్ కాల్ బ్యాక్ లో రాసిన ఫంక్షన్ కొత్త డేటా తోటి బైండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ ప్రాబ్లమ్స్ మీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు సడన్ గా నా వీడియో గుర్తొస్తుంది, అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి ఒకసారి చూసుకోండి. అప్పుడైనా లైక్ చేయండి, అప్పుడైనా సార్ నాకు ఉపయోగపడింది అని చెప్పి ఒక కమెంట్ పెట్టండి. ఐ ఫీల్ హ్యాపీ. రైట్? కాకపోతే ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. బట్ ట్రై టు సీ దిస్. ఇప్పుడు చూడండి, ఇంక పారు ఫుల్లీ బిస్కెట్ అవ్వకూడదు దేవుడా. అది ఏ ఎలిమెంట్ ని డిలీట్ చేస్తే ఆ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. ఇప్పుడు ఎస్ డిలీట్ చేశాను, ఎస్ డిలీట్ అయింది. ఎఫ్ డిలీట్ చేశాను, ఎఫ్ డిలీట్ అయింది. హెచ్ డిలీట్ చేశాను, హెచ్ మాత్రమే డిలీట్ అయింది. చూసారు కదా? సో ఇట్లా మనం రీఫ్యాక్టర్ చేసిన తర్వాత కూడా మనము మన కాంపోనెంట్స్ మీద పర్ఫార్మెన్స్ బెటర్గా చేసుకోవాలంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. కొద్దిగా లాస్ట్లో మీరు బూట్ స్ట్రాప్ మంచిగా యాడ్ చేసుకోండి. హోప్ఫుల్లీ మీకు ఇంకా ఓపిక ఉంది అని అనుకుంటే కంటిన్యూస్గా వినండి. నేను ఆ బూట్ స్ట్రాప్లో చిన్న చిన్నవి కూడా చూపిస్తాను, మధ్యలోకి తెచ్చుకోవడం లాంటివి. లేదు అని అనుకుంటే థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మంచి కమెంట్ పెట్టండి, మీకు నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చూడాలన్నా అనేది కొంచెం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చెప్పండి, వాటి చేసి పెడతాను. ఆ, కొద్దిగా కమ్యూనిటీని పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. థ్యాంక్ యూ. సో నేను కంటిన్యూ చేస్తున్నాను ఫర్ బెటర్ యూఐ. సో దీనికోసం జస్ట్ మన టు డూ లిస్ట్ని నేను ఇక్కడ ఒక విడ్త్ 50% చేసుకుంటాను. సో W50 అనగానే విడ్త్ 50% అయిపోయింది. దాన్ని సెంటర్కి చేసుకోవడానికి దీని పేరెంట్ కాంపోనెంట్ అయిన దీంట్లో డిఫ్లెక్స్ జస్టిఫై కాంటెంట్ సెంటర్ అనగానే టు డూ లిస్ట్ సెంటర్కి వచ్చేసింది. దాని తర్వాత మీకు ఈ బాక్సెస్ లోపల ఉన్నాయి కూడా డిలీట్ బటన్ రైట్ సైడ్కి రావాలి అని అనుకుంటే టు డూస్లో డివిజన్లో డిఫ్లెక్స్ పెట్టుకుని ఈ జస్టిఫై కంటెంట్ బిట్వీన్ చేస్తే
మీ కంటెంట్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, డిలీట్ బటన్ ఏమో రైట్ సైడ్ ఉంటుంది. అదే రకంగా మీరు ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ బూట్ స్ట్రాప్లో ఈ ఇన్పుట్ గ్రూప్ బాగా నచ్చింది. ఇదిగోండి ఇట్లా ఉంటే బాగుంది అనిపించింది. సో నేను ఇది కాపీ చేసేస్తున్నాను ఆ స్టైల్ని. సో ఇక్కడ ఆ ఇన్పుట్ బాక్స్ని ఈ రకంగా అరేంజ్ చేసుకుందాం. సో హియర్ ఏం లేదు, టెక్స్ట్ ఇదంతా సేమ్ కదా, ఇక్కడ కట్ చేసేసి రైట్, మిగతాది ప్లేస్ హోల్డర్ ఇదంతా తీసేసేసుకుందాం. అండ్ ఇక్కడ బటన్ని కూడా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకో. సో ఐ డోంట్ థింక్ ఐడియా అవసరం అని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మీకు ఇది చూస్తే మీకు కొద్దిగా బెటర్గా కనపడుతుంది. సో ఇంకా ఇన్పుట్ బాక్స్ అవసరం లేదు. సో హోప్ యు ఆర్ క్లియర్. అండ్ దెన్ మీరు ఈ టు డూ లిస్ట్ కూడా ఏం చేస్తారంటే డీఫ్లెక్స్ అప్లై చేసుకుని ఫ్లెక్స్ కాలం అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఇక్కడ అచ్చా అచ్చా అచ్చా, ఒక్క నిమిషం, ఈ రకంగా రాయండి. దాన్ని మాడిఫై చేయాల్సిన పని లేదు, వీటిని మాడిఫై చేసుకుంటే బెటర్. ఎందుకనంటే ఈ యుఎల్ వల్ల మనకి లెఫ్ట్ ప్యాడింగ్ వచ్చింది, అది ఎక్కడ మిస్ కొడుతుందా అనుకున్నా. ఆ యుఎల్ వల్ల లెఫ్ట్ ప్యాడింగ్ వచ్చింది. ఐ హోప్ యు ఆర్ క్లియర్ నో. అండ్ దీనికి కొంచెం మన బూట్ స్ట్రాప్ ఐకాన్స్ వాడుకుంటే ఇన్స్టాల్ చేసుకుంటారంటే ఇన్స్టాల్ చేసుకోండి, లేదా ఈ లింక్ కాపీ చేసుకుని మీరు పబ్లిక్ ఫోల్డర్లో ఇండెక్స్ పేజ్లో మీరు అన్నిటికంటే పైన పేస్ట్ చేసేస్తే మీరు ఐకాన్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు మనము టు డూ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ బదులు బటన్ నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఇక్కడ యాడ్ అనే స్పెల్లింగ్ బదులు మీరు ప్లస్ బటన్ యూజ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ అని, సో నేను ఆల్రెడీ దీన్ని వాడాను. ప్యాచ్ ప్లస్ ఇదేదో కొద్దిగా ఫ్లవర్ ఉంది. సో ఒకసారి ఆ ఫ్లవర్ని వాడతాం. సో నౌ ప్లస్ టు డూ, దీన్ని బాగా కనపడాలి అని అంటే ఇక్కడ ఈ బటన్కి స్టైల్ పెట్టండి, క్లాస్ పెట్టండి. క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు btn ఎడిషన్ కదా, సక్సెస్ఫుల్. సో యూ కెన్ సీ ప్లస్ టు డూ. అట్లాగే డిలీట్ బటన్, డిలీట్ అని కాకుండా మీరు ట్రాష్ ఐకాన్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ డిలీట్ అని రాయండి, డిలీట్ అయినా సరే మీకు సింబల్ అయితే వస్తుంది దాని రిలేటెడే కాబట్టి. సో ఐ జనరల్లీ యూజ్ దిస్ ట్రాష్. కాపీ చేసి ఇక్కడ డిలీట్ బటన్ బదులు ఐకాన్ అప్లై చేసేస్తే ఐ థింక్ యూ కెన్ సీ దిస్ రైట్. ఇక్కడ కూడా క్లాస్లో క్లాస్ నేమ్ btn సో యూ కెన్ సీ దిస్ బటన్. ఇప్పుడు ఏదైనా కొత్తది యాడ్ చేస్తే యూ కెన్ సీ దట్ బటన్.
హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నాకు చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ.